కృష్ణకుమారి గారు నమస్తే అండి. నమస్తే అండి. మొన్న జర్మనీ, నిన్న అమెరికా, నేడు ఐక్యరాజ్య సమితి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కేజ్రీవాల్ గారి అరెస్టు వ్యవహారం మీద భారతదేశాన్ని వంక అనుమానంగా ఓరగా చూస్తున్నారు. అంటే గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా మేడం? అంటే మీకు చాలా అనుభవం ఉంది కదా, గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా లేదా ఇదే మొదటిసారి ఎలా చూడాలి దీన్ని? విశ్వగురు అని చెప్పి అంటే మన భారతదేశము ప్రపంచంలో ఎన్నో సార్లు గుర్తించబడింది. ఎన్- అంటే ఇప్పుడు అవన్నీ చెప్పుకునే దానికన్నా కూడా సంపూర్ణ విప్లవం అని చెప్పి జయప్రకాష్ నారాయణ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆయన ఒక సోషలిస్ట్ పార్టీ లీడర్ గా రామ్ మనోహర్ లోహియా పార్టీ, మనం ఏదైతే సోషలిస్ట్ పార్టీ అంటామో ఆ పార్టీ తరఫు నుంచి ఆయన, జయప్రకాష్ నారాయణ గారు, ఒక పేరెన్నిక కన్నా స్వేచ్ఛావాది. ఆయన చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా, అలాగే ప్రజల తరపున ఉండే వ్యక్తిగా ఆయన పేరెన్నిక కన్న వ్యక్తి. ఆయన ఆ, ఆయన్ని ఎమర్జెన్సీ టైంలో ఆయన్ని జైల్లో పెట్టడంతో మొదలెట్టి ఇంకా చాలా మందిని నాయకుల్ని జైల్లో పెట్టారు. ఆ సందర్భంగా ప్రపంచంలో అప్పటి వరకు ఇందిరాగాంధీకి ఉన్న పేరు కాస్త మసకబారేటట్లు కావచ్చు, ప్రతిష్ట మసకబారేటట్లు కావచ్చు, మొదటిసారి ఇందిరాగాంధీ ఒక ఘోరమైన తప్పిదం చేసిందా అని అనిపించేలాగా ఆవేళ ప్రపంచం దృష్టిని వ్యతిరేక భావంతో ప్రాచుర్యం పొందింది. అంటే ప్రాచుర్యం రెండు రకాలుగా ఉంటుంది. ఒక అన్- మంచి విషయంగాను, చెడ్డ విషయంగాను పాపులర్ అవుతుంటారు కదా, అట్లా. అయితే ఆ తరువాత ఇప్పుడు చూసుకుంటే గనక మనం, సరే, సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆ తర్వాత ఎమర్జెన్సీ ఫలితం ఇందిరాగాంధీ అనుభవించింది. ఆ తర్వాత మళ్ళీ ఆమె ఆ, ఆమెను మళ్ళీ ప్రజలు నమ్మారు. ఆమెను మళ్ళీ అందరం ఎక్కించారు, అది వేరే విషయం. అయితే ఇప్పుడు ఈ కేజ్రీవాల్ కేసు ఏదైతే ఉందో, ఈ కేసు విషయంగా ఆ చాలా ప్రకంపనలు వస్తున్నాయని చెప్పొచ్చు. బీజేపీ కూడా తనకు తాను ఆ, తన ఉరితాడు తనే వేసుకుందా బీజేపీ అనే ఒక పరిస్థితిలో. అంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన కోవిడ్ టైంలో డి విటమిన్ టాబ్లెట్లు వేసుకోమని చెప్పారు డాక్టర్లు. అంటే ఒక విషయం చెప్పడం మర్చిపోయారు. ఏంటి అంటే, డి విటమిన్ టాబ్లెట్ మేము చెప్పాం కదా, డి విటమిన్ మీకు అవసరము అని. ప్రతిరోజు వేసుకుంటారేమో, వేసుకోవద్దు. అది ఒక డోసు వారానికి ఒకసారి వేసుకుంటేనే సరిపోతుంది. ఒకవేళ మీరు ఎక్కువ వేసుకుంటే గనక దాని దుష్పరిణామాలు చాలా ఉంటాయి అని చెప్పటం మర్చిపోయింది. చాలా మంది ఏం చేశారంటే, అవగాహన లేని వాళ్ళు, ఆతృత ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ డి విటమిన్ టాబ్లెట్ ని రోజు వేసుకున్నారు. రోజు వేసుకుని ఆసుపత్రి పాలైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది అంటే మీరు, నేను చాలా మంది అంటున్నానంటే మీరు లెక్కేసుకోండి ఎంతమంది ఉండుంటారు. అసలు ఇక కోవిడ్ వచ్చిన వాళ్ళ కంటే కూడా వీళ్ళు కోలుకోలే. కోవిడ్ వచ్చిన వాళ్ళు కూడా కోలుకున్నారు. ఈ డి విటమిన్ ఎక్కువ వాడిన వాళ్ళు కోలుకోలేకపోయారు. అలాగే ఇప్పుడు ఏమైంది అంటే, మనము అందరి మీద అబద్ధాలు చెప్తున్నాం, అందరి మీద దొంగ కేసులు పెడుతున్నాం. రాహుల్ గాంధీ లాంటి వాడినే మనం ఏమైనా మాట్లాడాము, ఎంతైనా వేధించాము. ఇండియన్ హెరాల్డ్, నేషనల్ హెరాల్డ్ పత్రిక విషయంలో ఈడీ ఆఫీస్కి పిలిపించాం. పిలిపించినప్పుడు ఆ వాళ్ళ కాంగ్రెస్ సమూహాలు ధర్నాలు చేస్తే దాన్ని ఎలా తిప్పికొట్టాము. మళ్ళీ వాళ్ళకే వెళ్ళి ఇబ్బంది పడేటట్లుగా, కాంగ్రెస్ కే అవి ఇబ్బంది కలిగించే విధంగా బూమరాంగ్ అయ్యేటట్లుగా ఎట్లా ప్రచారాలు చేశాము మనం. ఇవన్నీ చేశాము. మనకి ఇంత అనుభవం ఉంది. ఇప్పుడు మనము ఒక్కొక్క నాయకుడిని ఎవరినైతే చేతిలో పెట్టుకోవాలో, ఎవరినైతే ఆ ఉమ్, వాళ్ళ బెదిరించాలో అట్లాంటి వాళ్ళందరినీ
మనం ఈడీ ద్వారా బెదిరించి ఆ ఏమేం చేసాం? ఈడీ ద్వారా బెదిరించి ఎన్నికల బాండ్లు ఎలక్ట్రల్ బాండ్లు కొనిపించుకున్నాం. ఎలక్ట్రల్ బాండ్ కొనగానే, అంటే ముందే చెప్పారు, మీ మీద ఇలాంటి చర్యలు ఉంటాయి, ఎలక్ట్రల్ బాండ్ కొనండి అని చెప్పారు. ఎలక్ట్రల్ బాండ్ కొనలేదనుకోండి, వాళ్ళ మీద దాడి చేశారు. దాడి చేసిన వెంటనే ఎలక్ట్రల్ బాండ్లు వాళ్ళు కొన్నారు. దానికి ఒక పెద్ద లిస్ట్ వచ్చేసేసింది. ఇక దాని విషయంలో అబద్ధాలు ఆడటానికి లేదు అయ్యగారికి. సరే, అదైపోయిన తర్వాత ఆ దీంట్లో ఉమ్, చంద్రబాబు నాయుడు కేసును కూడా తీసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు కూడా అలాగే మాట వినిపించుకోవటం కోసం, పొత్తు కోసం, ఎప్పుడైతే ఇండియా కూటమి ఏర్పడుతుందో అని తెలిసిన వెంటనే తన పొత్తులోకి చంద్రబాబు నాయుడు రప్పించుకోవటం కోసం, ఎన్డీఏ కూటమిలోకి రప్పించుకోవటం కోసం నయానా భయానా బెదిరించి, అంటే సామ భేద దాన దండోపాయాలన్నీ ప్రయోగించి అవ్వని పక్షంలో ఆ చివరిగా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత ఇంక ఇప్పుడు ఏమి చెప్పి ఇంకే అస్త్రాలు ప్రయోగించారో, శస్త్రాలు ప్రయోగించారో గాని పొత్తులోకి అయితే తెచ్చుకున్నారు. ఈ పొత్తు కూడా అసంబద్ధమైన పొత్తు అని ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది. ఎందుకంటే వీళ్ళకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు 6 లోక్సభ సీట్లు ఎట్లా తీసుకోగలుగుతారు? ఆ పార్టీని ఏ విధంగా మేనేజ్ చేశారు వీళ్ళు, ఏ విధంగా హుకుం జారీ చేసి ఉంటారు అనేది వాళ్ళ అందరికీ అర్థమైన విషయమే. ఈ ఈ ఈ వంతు కూడా అయిపోయిన తర్వాత, అంటే నా జైత్ర యాత్ర సమాప్తం అవుతుంది అనే ఒక ఆలోచన వచ్చిన తర్వాత ఆఖరిగా ఇంకా మిగిలింది కేజ్రీవాల్. ఈ కేజ్రీవాల్ ని కేసులో ఇరికించడం కోసం ఒక స్కీమ్ లాంటి స్కామ్ వేసి, ఆ స్కామ్ లో వీళ్ళ మాటలు వినే వాళ్ళందరినీ పెట్టుకుని, అంటే వీళ్ళకి వాగ్మూలాలు ఇస్తారు అనుకున్న వాళ్ళందరినీ అందులో పెట్టి సూత్రధారుల్ని పాత్రధారుల్ని చేసి వాళ్ళందరి చేత కేజ్రీవాల్ పేరు చెప్పించి కేజ్రీవాల్ ని ఈ రోజు అరెస్ట్ చేశారు. ఈవేళ బేస్లెస్ కేసులో మనీష్ సిసోడియాని సంవత్సరం నుంచి జైల్లో పెట్టారు. ఇవన్నీ చేసి చివరిగా ఇదంతా సరిపోదు, ఇంకా ఆఖరి అంకానికి వచ్చేసాం మనము. కేజ్రీవాల్ ని ఎలక్షన్ ముందు అరెస్ట్ చేస్తే, ఎలక్షన్ల ముందు కవితను అరెస్ట్ చేస్తే తెలంగాణలో ఓట్లు వస్తాయి, తెలంగాణలో ఎంపీ సీట్లు వస్తాయి. కేజ్రీవాల్ ని గనక లోపల పెడితే గనక ఢిల్లీ మన సొత్తు అవుతుంది ఒకటి. రెండోది, గుజరాత్ లోను, పంజాబ్ లోను, అలాగే గోవాలోను మనకు అడ్డు లేకుండా పోవాలి అంటే కేజ్రీవాల్ ని లోపల పెట్టాలి. ఇది వాళ్ళ లక్ష్యం. అందుకని లోపల పెట్టారు. పెడితే ప్రపంచంలో ఒక్కొక్క దేశం మాట్లాడటం మొదలెడితే కేజ్రీవాల్ ఆ దేశాలకు ఏజెంటు, అందుకే మాట్లాడుతున్నారు అన్న. మరి సరే అనుకుందాం, వాళ్ళందరూ దొంగలు, ఆ 3 దేశాలు కూడా దొంగలే. కేజ్రీవాల్ వాళ్ళందరితోటి కుమ్మక్కయ్యాడు, తనకు మంచి మార్కులు వేయించుకున్నాడు. మరి మనం యుఎన్ఓలో కూడా మనం కూడా ఉన్నాం కదా. యుఎన్ఓ ఎందుకు మాట్లాడుతుంది? ఇంతకుముందు ఏం మాట్లాడారండి? హిండెన్స్బర్గ్ నివేదిక వచ్చినప్పుడు ఏం మాట్లాడారు? అతను కావాలని ఆ, అంతర్జాతీయ కుట్ర ఇది, మన దేశం చూసి, మన దేశం బాగుపడే విధానం చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది అని మాట్లాడారు వీళ్ళు. ఆ నివేదిక తర్వాత అదాని చాలా కష్టాలు పడ్డాడని, అదాని గురించి చాలా ఏడుపులు ఏడ్చి, దొంగ ఏడుపులన్నీ ఏడ్చి, అదాని చాలా మంచోడు, కావాలని చేశారు, ఇది ఒక కుట్ర అని చెప్పావు నువ్వు. అదే అయిపోయింది. ఇప్పుడు యుఎన్ఓ చెప్పింది. సరే, ఇప్పుడు యుఎన్ఓను కూడా కాదనేంత ధైర్యం ఉందా నీకు? సమాధానం చెప్పాలి. ఇప్పుడు వీళ్ళందరికీ చెప్పక్కర్లా, ఈ దేశ ప్రజలకు చెప్పకపోయినా పర్వాలా, యుఎన్ఓకి అయితే చెప్పాలి కదా. ఇప్పుడు ఏం చెప్తారు? అందుకే వీళ్ళు కొంచెం చేయమంటే ఎక్కువ చేసి, ఎక్కువ చేయొచ్చు అనుకున్నప్పుడు ఇంకాస్త ఎక్కువ చేసి ఇరుక్కున్నారు. ఇప్పుడు ఇరుక్కున్న తర్వాత ఈకిలిస్తున్నారు. అంతకంటే వీళ్ళు చేసేది ఏమీ లేదు. దీని గురించి ఇంకేం మాట్లాడతామండి? యువెన్ఓనే మాట్లాడిన తర్వాత, సరే యువెన్ఓ కూడా దొంగ అని
స్టేట్మెంట్ ఇవ్వమానండి మోడీని. వీళ్ళు అడిగేది ఏంటి అంటే కేజ్రీవాల్ నిజంగానే ఈ తప్పు చేసి ఉంటే 2 సంవత్సరాల నుంచి ఈ స్కామ్ గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎలక్షన్ల ముందే ఎందుకు అరెస్ట్ చేశావు? దట్టు ఆ కేసులో ఉన్న ఒక నలుగురు ఇచ్చిన వాంగ్మూలాన్ని బట్టి నీకు ఒక పేపరు, నీకు ఎవిడెన్స్ ఏమీ లేకోకుండా నువ్వు ఎట్లా అరెస్ట్ చేస్తావు? పైగా ఇంకొకటి ఏంటి అంటే కేజ్రీవాల్ ఏం చెప్తున్నాడు, అసలు మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సింది, ఈడీని అడ్డం పెట్టుకుని మీరు డబ్బులు సంపాదించుకున్నారు. ఈ కేసులో ఉన్నతను 60 కోట్లు ఇచ్చి బెయిల్ తీసుకున్నాడు. 60 కోట్లు ఇచ్చి బెయిల్ తీసుకున్నాడు. అవును. దానికి ఆధారం కనిపిస్తుంది. శరత్ అంటే చంద్రారెడ్డి. ఆ? శరత్ శరత్ చంద్రారెడ్డి. చంద్రారెడ్డి ఆ, శరత్ చంద్రారెడ్డి 60 కోట్లు ఇచ్చి తెచ్చుకున్నాడు. పైగా ఇంకా దరిద్రం ఎట్లా అయింది అంటే వీళ్ళు ఎవరెవరితో స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారు అనుకుంటున్నారు కేజ్రీవాల్కి వ్యతిరేకంగా? దీన్ని బట్టే వీళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, కేజ్రీవాల్ ఏ స్థాయిలో ఉన్నాడు అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు నువ్వేంటో తెలియాలంటే నీ మిత్రులు ఎవరో నీ శత్రువులు ఎవరో చెప్పు అంటారు కదా. నీ శత్రువు ఏంటో తెలిస్తే నీ బలం ఏంటో తెలుస్తుంది, నీ మిత్రులు ఏంటో తెలిస్తే నీ మంచితనం ఏంటో తెలుస్తుంది అంటారు కదా. నోరు రావట్లే ఇవన్నీ చెప్పాలంటే. ఏంటంటే అవును. ఆ జైల్లో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ అనే 420 గాడు, ఇంకా మాట్లాడాలంటే 840 గాడు, వాడు కేజ్రీవాల్ అంటాడు. అలాగే అకాలీదళ్ లీడర్ ఒక అతను, అతను ఇస్తాడు స్టేట్మెంట్. ఒక ఉగ్రవాది స్టేట్మెంట్ ఇచ్చాడు, దాన్ని మీరు నమ్మారు. ఒక పచ్చి దొంగ వాడు, వాడు జైల్లో ఉండే స్కాములు చేసి 200 కోట్లు 300 కోట్లు తీసుకోగలిగిన సామర్థ్యం ఉన్నోడు వాడు. వాడు ఎంత సో చార్లెస్ శోభరాజును కూడా మించిపోయినోడు అంటే మీరు అర్థం చేసుకోండి. వాడు ఇచ్చే స్టేట్మెంట్ ని మీరు ప్రచారంలో పెట్టుకుంటారా? మీకు అనుగుణంగా వాడి చేత స్టేట్మెంట్లు ఇప్పిస్తారా? వాడు ఎలా ఎలా దొరికాడండి తిహార్ జైల్లో? ₹1,00,000 షూ వేసుకుని, ₹1,00,000 ఆ, జీన్స్ ప్యాంట్ వేసుకుని, 10 లక్షల వాచ్ పెట్టుకుని దొరికాడు. వాడు జైల్లో ఎలా తిరుగుతాడో ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాం. వాడు సఫారీలో తిరిగినట్టు తిరుగుతుంటాడు జైల్లో. అలాంటి వాడితోటి మీరు స్టేట్మెంట్ ఇప్పిస్తారా? మరి సరే, కేజ్రీవాల్ దొంగ అని చెప్పి వాళ్ళతో స్టేట్మెంట్లు ఇప్పించావు. మరి కేజ్రీవాల్ గురించి ఎవరు ఇచ్చారు స్టేట్మెంట్లు? యుఎన్ఏ నుంచి ఇచ్చారు. ఇది కంపారిజన్. మీరు ఏ స్థితిలో ఉన్నారు, కేజ్రీవాల్ ఏ స్థితిలో ఉన్నాడు? మీరు అధపాతాళానికి వెళ్ళారు. అతను ఒకానొకప్పుడు ఇప్పుడు శ్రీశ్రీ ఒక పద్యం రాశారు, నిప్పులు కక్కుతూ నింగికి ఎగిసే నేను, నన్ను చూసి పాతాళానికి పోయే మీరు అని చెప్పి ఒక పద్యం రాశారు. ఇంకా నేను బాగా చెప్పలేకపోయాను, కానీ తాత్పర్యం ఏంటంటే దాన్ని, నేను తలెత్తుకుని ఆకాశంలోకి తారాజువులాగా నిప్పులు కక్కుతూ ర్యాకెట్ లాగా నేను పైకెళ్తుంటే నన్ను చూసి మీరు అధపాతాళానికి వెళ్ళారు. ఇది తాత్పర్యం. అంటే దీన్ని బట్టి అంతరిక్షంలోకి వెళ్ళింది ఎవరు, ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళు మనకు అలా కనిపిస్తున్నారు, ఏ వెధవలు ఏ లుచ్చాలు మీ తరఫున స్టేట్మెంట్ ఇస్తున్నారు అనే దాన్ని బట్టి మీరు ఎక్కడికి వెళ్ళారు అనేది అర్థం చేసుకోవడం. అంతే మేడం. ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా ఆ, ఐక్యరాజ్య సమితి నుంచి కూడా వచ్చాక ఇంకా ఆ, అమెరికా కుట్ర లేదా విదేశీ కుట్ర అనే అవకాశం లేదనుకుంటా.